అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అబ్సీం మునీర్ తీవ్ర బంకపాటుకు గురయ్యారు. ఆయనకు సొంత పౌరుల నుంచే తీవ్ర నిరసన ఎదురైంది. వాషింగ్టన్లో మునీర్ బస చేస్తున్న హోటల్ ఎదుట పాకిస్తాన్ జాతీయులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆయన హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పాక్ పౌరులు మీరొక హంతకులు, పిరికివారు, నియంత అంటూ ఆర్మీ చీఫ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. పాక్లో మునీర్ ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం ఉండదని, వేలాది మంది పాకిస్తాన్ ప్రజల మరణాలకు ఆయనే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తుపాకులు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం చనిపోతుందంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్లోని ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్స్ఫర్ మద్దతుదారులు ఈ నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఆసిం మునీర్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా సొంత దేశ పౌరుల నుంచే అమెరికా వాషింగ్టన్ పర్యటనలో ఉన్నటువంటి మునీర్ కు అక్కడ నుంచి నిరసన వ్యక్తం కావడం ఇప్పుడు సంచలనంగా మారుతా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి అక్కడ కొంతమంది పౌరులు వాషింగ్టన్ పర్యటనలో ఉన్నటువంటి పాకిస్తాన్ చీఫ్ సయ్యద్ ఆసిం మునీర్ అక్కడ పర్యటన సందర్భంగా అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఎక్కడైతే బస్ చేస్తున్న హోటల్ ఉందో ఆ హోటల్ ఎదుట కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ జాతీయులు గుమిగూడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఆయన హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని మీరు ఒక హంతకులు అంటూ, పిరికివారు, హంతకులు, నియంత అంటూ అతన్ని ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు, అదేవిధంగా ఒక రకంగా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అతనిపై విరుచుకుపడ్డారని చెప్పవచ్చు. సో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో పాకిస్తాన్ లో మునీర్ ఒక తీరును తప్పుపడుతూ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతని తీరును తప్పుపడుతూ తీవ్రంగా వారు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ లో మునీర్ ఉన్న రోజులు ప్రజాస్వామ్యం ఉండదు, ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. సో వేలాది మంది అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీల మృతికి కారణమైనటువంటి వాడు ఒక నరహంతకుడు అని చెప్పేసి ఆ పౌరులు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులు మునీర్ ను అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళు ఆ నినాదాలు చేశారు. అంతేకాదు ఈ రోజు పాకిస్తాన్ కి ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా ఒక రకంగా మునీర్ యొక్క నిర్ణయాలని చెప్పేసి చేస్తున్నారు. సో మనం ఇటీవల కాలంలో కూడా చూస్తాము, భారత పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో మునీర్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మునీర్ కూడా తీవ్ర విమర్శల పాలైంది. సొంత అక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అక్కడ పాకిస్తాన్ పౌరులే అతని సొంత దేశంలోనే పెద్ద ఎత్తున అతని పైన తిరస్కరణకు గురయ్యాడు. అదే సందర్భంలో భారత్ దాడి చేస్తున్న క్రమంలో అతను బంకర్ లో తలదాచుకున్న పరిస్థితి కనపడింది. సో అందుకోసమే ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించి పౌరులు కూడా వాషింగ్టన్ వచ్చిన సందర్భంలో అతని పిరికివాడు, ఒక నియంత అంటూ చెప్పేసి నినాదాలు చేశారు. సో మొత్తంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఊహించని పరిణామంగా భావించవచ్చు. అయితే దీని వెనుక మాత్రం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ ఆర్మీ చీఫ్ వ్యక్తి అనుబంధంగా ఉండేవారు అనుచరు చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రలో భాగంగా చేస్తా ఉంది. సో ఇది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇమ్రాన్ ఖాన్ చెందినటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ సంబంధించినటువంటి సభ్యులు చేసిన పార్టీకి సంబంధించి మద్దతుదారుల ఇది యొక్క నిరసన చేశారు తప్ప తమపై ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేసిందే. ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో కూడా వరుసపెట్టి పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, అనుచరులు నిరసన చేపడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. సో ఆందోళన భాగంగానే ఈ రోజు ఇక్కడ వాషింగ్టన్ లో కూడా వాళ్ళే అతని మద్దతుదారులు, ఇమ్రాన్ మద్దతుదారులే తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇటు ఆర్మీ చీఫ్ సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇది అదేవిధంగా వాళ్ళ అనుచర వర్గం చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా వాషింగ్టన్ లో దేశంగాని దేశంలో అమెరికాలో ఉన్నటువంటి పాక్ ఆర్మీ చీఫ్ కు ఈ యొక్క మొత్తంగా ఈ సంఘటన మాత్రం తీవ్రంగా ఒక ఎదురుదెబ్బ తగిలినట్టు, అదే సందర్భంలో అతనికి మాత్రం ఒక ఘోర అవమానకరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఆ ఆర్మీ చీఫ్ కు సొంత పాకిస్తాన్ పౌరుల నుంచే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఊహించకపోవచ్చు. సో ఈ రోజు పాకిస్తాన్ కు సంబంధించిన పౌరులు మునీర్ ను అడ్డుకునేంత ప్రయత్నం చేశారు. ఓ రకంగా అతనిపై దాడికి దిగబడే ప్రయత్నం అని చెప్పవచ్చు. అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతనిపై తీవ్రంగా విమర్శలు, తిట్ల పురాణం అందుకుంటూ అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు మొత్తంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఆ విషయం రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.